హలో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఉంది ఒప్పో Reno3 Pro. ఈరోజు మనం ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. అండ్ ఈ మొబైల్లో మనకు ఏం స్పెసిఫికేషన్ చూడడానికి ఉన్నాయి, ఈ మొబైల్లో ఏం స్పెషల్ ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కంప్లీట్ వీడియో చూడండి. ఈ మొబైల్ సంబంధించి నేను అంత కంప్లీట్ రివ్యూ ఇస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఒప్పో Reno3 Pro బాక్స్ వచ్చేసి మనకి ఇట్లా ఎస్ డిజైన్ ఉంది బాక్స్ మీద. ఇక్కడ సైడ్కి చూసుకున్నట్టయితే మనకు ఒప్పో అనే బ్రాండింగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఐసీసీ అని మనకు ఛాంపియన్, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్లో కూడా మనకు ఒప్పో అనే లోగో ఇచ్చాడు. మళ్ళీ మనకు రైట్ సైడ్లో కూడా మనకు ఒప్పో అని ఇచ్చి ఇక్కడ ఐసీసీ అనే బ్రాండింగ్ ఇచ్చాడు. సో మనం బాక్స్ కంటెంట్ గురించి చూసుకుంటే బాక్స్ బేసిక్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు రేర్ కెమెరా 64 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చి మనకు 2 కెమెరాస్ ఉంటాయి, 44 అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మనం దీని వెయిట్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 175 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీస్ వచ్చేసి మనకు 2 వేరియంట్లో ఉంటాయి. మనకి ఇది వచ్చేసి 4025 mAh బ్యాటరీతో 50.57 WH అండ్ టిపికల్ బ్యాటరీ ఉంటుంది. ఇంకా మనం బాక్స్ లోపల ఉన్న కంటెంట్స్ గురించి చూసుకుంటే మనకు బాక్స్ లోపల ఒక హెడ్ ఫోన్ అండ్ ఛార్జర్, ఇయర్ ఫోన్, యూఎస్బి డేటా కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్, క్విక్ గైడ్, ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మనము ఇక్కడ సైడ్ చూసుకున్నట్టు ఇది Auroral Blue, మనది వచ్చి 8GB అండ్ 128GB వేరియంట్ ఇది. సో మనం బాక్స్ ఓపెన్ చేసుకుందాం. సో మనకు బాక్స్ ఇట్లా వైట్ కలర్లో అండ్ సిల్వర్ నేమ్ టైటిల్ అనేది మనకి ఇట్లా ఇచ్చాడు.
మనకు బాక్స్ ఓపెన్ చేసుకోగానే ముందుగా మనకు ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఫోన్ ప్రొటెక్షన్ కవర్ అనేది ఉంటుంది. సో ఈ కవర్ మనం ఓపెన్ చేసి చూసుకుందాము ఎలా ఉంటుందో. సో మనకి ఇది వచ్చేసి సిలికాన్లో ఉంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో మనకు మాన్యువల్స్ అండ్ డాక్యుమెంట్స్, క్విక్ గైడ్ డాక్యుమెంట్స్ అనేది ఉంది. ఇది వచ్చేసి సిమ్ ఎజెక్టర్. సో మనకి 3 చూడ్డానికి ఉన్నాయి. దీని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఫోన్ కవర్ అనేది ఇలా ఉంది. క్లియర్ సిలికాన్లో ఉంది. మనకి ఇది బెండ్ అవుతుంది. సో ఇది ఒక బేసిక్ కవర్. మనకు కావాలంటే మళ్ళీ వేరే కవర్ కూడా మనం మార్కెట్లో కొనుక్కోవచ్చు. సో మొబైల్ని మనం చూసుకున్నట్టయితే బ్యాక్లో వచ్చేసి మనకు లైట్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూకి మనకు ఒక కలర్ మిక్సింగ్లో వచ్చింది. ఈ ఫోన్ అనేది మనకి ఇలా ఉంది చూడ్డానికి. వెనక బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఇచ్చాడు. నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఇది వచ్చి అడాప్టర్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్. ఇది వచ్చేసి మనకు 20 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది. ఇది వోక్ ఫ్లాష్ ఛార్జర్ 4.0. మనకి ఇక్కడ బ్రాండింగ్ అనేది ఇక్కడ పైన ఇచ్చాడు. ఇది మనకు యూఎస్బి కేబుల్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు ఇది టైప్ సి కేబుల్. ఈ మొబైల్తో పాటు మనకు 3.5mm జాక్ హెడ్ ఫోన్ కూడా వస్తుంది. సో మనం హెడ్ ఫోన్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి మన మొబైల్ కంటెంట్స్. సో మొబైల్ డిస్ప్లే గురించి చూసుకుంటే మనకి ఇది వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు 6.4 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. 87.4% బాడీ రేషియో ఉంటుంది. ఈ మొబైల్ సెక్యూరిటీ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్కి ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ అండ్ ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్స్ స్కానర్ అనేది మనకు ఈ మొబైల్లో చూడడానికి ఉంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 4 కెమెరాస్ చూడడానికి ఉంది. అండ్ ఈ 4 కెమెరాస్ వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ అపర్చర్ f1.7తో అండ్ 13 మెగాపిక్సెల్ అపర్చర్ f2.4తో అండ్ 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2తో అండ్ 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ మోడ్తో వస్తుంది. సో దీంట్లో మనకు 4 డిఫరెంట్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ టెలిఫోటో అండ్ అల్ట్రా వైడ్ అండ్ డెప్త్ సెన్సర్స్తో మనకు 4 కెమెరాస్ చూడడానికి ఉన్నాయి. తర్వాత మనం సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో డ్యూయల్ కెమెరాస్ వచ్చాయి. మనకు ఫ్రంట్లో ఒకటి వచ్చేసి 44 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వైట్ లెన్స్ అండ్ ఇంకొకటి వచ్చి మనకు 2 మెగాపిక్సెల్ అపర్చర్ f2.4 డెప్త్ సెన్సర్తో వస్తుంది. మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చేసి మనకు మీడియాటెక్ హీలియో ఆక్టాకోర్ ప్రాసెసర్ P95 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు కలర్ OSతో వస్తుంది. మొబైల్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 4025 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు వోక్ ఛార్జర్ ఫ్లాష్ 4.0తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు 30 వాట్స్ ఛార్జర్ మనకు అడాప్టర్తో మనకు 50% ఛార్జింగ్ 20 మినిట్స్లోనే మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనం ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి స్పీకర్ గ్రిల్ అండ్ ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ పోర్ట్. ఇది వచ్చేసి మైక్రోఫోన్ అండ్ ఇది వచ్చేసి 3.5 హెడ్ ఫోన్ జాక్ వచ్చింది మనకి ఇక్కడ. సో మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది పవర్ బటన్. తర్వాత మనకు పైన మాత్రం ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అనేది పైన ఇచ్చాడు. మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇది సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు సైడ్లో ఈ ట్రే మనము ఎడ్జెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ డెడికేటెడ్ SD కార్డ్ పెట్టుకునే ప్లేస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ 2 నానో సిమ్స్ కూడా వస్తాయి మనకి. అంటే దీనికి డెడికేటెడ్ మెమరీ కార్డ్ ఎక్స్పాండబుల్ స్లాట్ అనేది ఇచ్చాడు. సో ఇది ఒక సిస్టమ్ బాగుంటుంది దీంట్లో. ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూమ్ బటన్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. మనం ఈ మొబైల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి మనం చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చి మనకు డివైస్ నేమ్ అండ్ ఇది వచ్చేసి దీని వర్షన్. ఇక్కడ వచ్చి కలర్ OS V7తో నడుస్తుంది మనకి ఇది. దీని ప్రాసెసర్ ఆక్టాకోర్ అండ్ ర్యామ్ వచ్చి 8GB అండ్ దీని స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకు వేరే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు కలర్ OS వర్షన్ అండ్ ఇది Android 10తో మనకు రన్ అవుతుంది. సో ఈ మొబైల్లో మనకు చాలా ఇన్బిల్ట్ యాప్స్ అనేది వచ్చాయి. మనకు వద్దనుకుంటే మనం దీన్ని ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
సో కెమెరా గురించి మనం చూసుకున్నట్టయితే దీంట్లో కెమెరాలో చాలా ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు నైట్ విజన్ అండ్ వీడియో, ఫోటో, వీడియో, పోర్ట్రైట్ అండ్ ఇంకా మనకు చాలా ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఎక్స్పర్ట్, స్టిక్కర్, పానోరామా అండ్ టైమ్ ల్యాబ్స్ అండ్ స్లో మోషన్, ఇవన్నీ మనకు ఇందులో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనం జూమింగ్ అనేది 5x వరకు జూమింగ్ చేసుకోవచ్చు, ఫొటోస్లో 5x వరకు జూమింగ్ చేయొచ్చు అండ్ మనం వీడియోలో కూడా మనం 5x వరకు జూమింగ్ చేసే ఆప్షన్ మనకు ఈ మొబైల్లో మనకు చూడడానికి ఉంది. సో ఈ మొబైల్లో మనకు ఫోటో క్వాలిటీ అనేది చాలా క్లియర్గా చాలా బాగుంది. సో మనకు ఫ్రంట్ది కూడా క్లారిటీ అనేది చాలా బాగుంది చూడడానికి. సో ఈ మొబైల్లో కెమెరా మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఒప్పో Reno3 Pro ఈ మొబైల్ రివ్యూ ఎలా ఉంది? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒప్పో రెనోకి సంబంధించి దీని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.